అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు రైతులకు ప్రజలకు అందించేందుకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గం మేనిఫెస్టోని ఈరోజు మనం పరిశీలిస్తూ ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో దాదాపు 70-80% వరకు కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ బేస్డ్ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరగాల్సినటువంటి అభివృద్ధిని, మనం ఏవేవైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పర్యవేక్షణ చేస్తూ నిధులను కేటాయిస్తూ ఈరోజు చివరి ఆయకట్టు వరకు కూడా మనము నీళ్లు అందించాలనే ధ్యేయంతో మనం పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నియోజకవర్గంలో గత సీజన్లో మనమందరం చూసుకుంటే 150 రోజుల వరకు కూడా మనము నీళ్ళు ఇవ్వగలిగాము. అదేవిధంగా సీజన్కి ఐఐబి మీటింగ్కి మనము మాట్లాడడంలో జరిగింది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చిన్న మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి, ఒక కంప చెట్టు కూడా తీయలేని పరిస్థితి నుంచి అక్టోబర్లో అంటే 20 రోజుల ముందే మనము నీళ్ళని హెచ్ఎల్సీ కెనాల్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. మనం చూసుకుంటే 94-95 కిలోమీటర్ల దగ్గర ఏదైతే కెనాల్లో పెద్ద పెద్ద బండరాయిలు పడిపోయి నీళ్లు వెలాసిటీ పోలేక చివరి ఆయకట్టు వరకు కూడా అంటే పుట్లూరు, కోమటికుట్ల, గరుచింతలపల్లి గ్రామాల వరకు కూడా చెరువులకు నీళ్ళు అందలేని పరిస్థితి మన వరకు వస్తే వెంటనే స్థానిక సర్పంచ్ సహాయంతో సాయినాథ్ గారు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఇనిషియేట్ తీసుకొని అక్కడ దాదాపు 30 లక్షల రూపాయలతో వర్క్ స్టార్ట్ చేసి అక్కడ పారే నీళ్ళను కూడా మనం ఇబ్బంది లేకుండా సిల్క్ క్లీనింగ్స్ కానీ మరమ్మతులు కానీ ఇనిషియేట్ చేసి మనం చేయడం జరిగింది. ఆ రోజు ఆ పనులని మనము ముఖ్యంగా మేజర్ కెనాల్ బ్రీచ్ కాబట్టి దాన్ని కూడా సరి చేసుకొని చివరి ఆయకట్టు వరకు కూడా అంటే గరుచింతలపల్లి వరకు కూడా మనము సుబ్రాయన్ సాగర్ చెరువును నింపి గరుచింతలపల్లి వరకు కూడా మనము నీళ్ళు ఇవ్వగలిగాము. కేవలం అది కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరం కాలంగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ముఖ్య హామీ ప్రతి చెరువుని నింపుతాము, ప్రతి ఆయకట్టుకి నీరు అందిస్తామనే ధ్యేయంతో పనిచేశాము. అదే సందర్భంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రతి మండలంలోనూ కూడా మనం తిరిగి చేస్తూ ఉన్న సందర్భంగా బొప్పేపల్లి చెరువుకి మనము నీళ్లు అందించాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఫీల్డ్ విజిట్కి కూడా మనకి ఈ పార్థసారథి గారు, ఎస్సీ సుధాకర్ గారు, అలాగే మైనర్ ఇరిగేషన్ ఎస్సీ విశ్వనాథ్ రెడ్డి గారు, డి సత్యనారాయణ గారు, అలాగే మన జై శ్రీనివాస్ గారు కూడా ఈరోజు టైం కేటాయించి ఎక్కడైతే మనము బొప్పేపల్లి చెరువుకి ఎలా నీళ్ళు ఇవ్వాలి, అలొకేషన్ ఎందుకు జరగలేదు, ఇన్ని సంవత్సరాలుగా అంతమంది రైతులు అక్కడ డ్రింకింగ్ వాటర్కి కూడా ఇబ్బంది పడే పరిస్థితిని మన దృష్టికి ఈ సంవత్సర కాలంలో కూడా తీసుకురావడం జరిగింది. గతంలో కూడా మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాము. ఈ సీజన్లో వాటర్ బొప్పేపల్లి చెరువుకి ఖచ్చితంగా అందించాలనే ఒక ధ్యేయంతో ఈరోజు బొప్పేపల్లి చెరువుని దగ్గర ఉన్నటువంటి కాలువని దగ్గర విజిట్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే అక్కడ అడిషనల్గా మనకు వచ్చే నీళ్ళలో 0.25 టీఎంసీని మనకి అడిషనల్ కేటాయించగలిగితే ఖచ్చితంగా బొప్పే చెరువుకి కూడా మనము నీళ్ళు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులకు మనము డ్రింకింగ్ వాటర్ మరియు ఇరిగేషన్ వాటర్ని కూడా అందించగలుగుతామని ముఖ్య ధ్యేయంతో ఈరోజు అధికారులమంతా కూడా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏమేమైతే కనీస మరమ్మతులు గతంలో నిర్లక్ష్యం జరిగాయో
దాన్ని ఖచ్చితంగా ఈరోజు నిధులు కేటాయించి మనం పని చేయాలన్న ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు సాగునీరు త్రాగునీటి మీద ఎంత శ్రద్ధ పెట్టి ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా నీళ్లు విడుదల చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సాగునీటికి సంబంధించినటువంటి మరమ్మతులు సిల్ట్ క్లీనింగ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కెనాల్ క్లీనింగ్ మరమ్మతులు కానీ ఈరోజు ప్రతి డిస్ట్రిబ్యూటరీకి కూడా నిధులు కేటాయించి ఆ పనులన్నింటినీ కూడా ఎంత ముమ్మరంగా ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఆ ఫీల్డ్ విజిట్లోనే భాగంగా కూడా ఈరోజు రైతులందరితో కూడా సమావేశం అయ్యాము. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కనుక్కుంటూ ఈరోజు రానున్న త్వరలోనే మనము బొప్పెపల్లి చెరువుకి సుబ్రాయన్ సాగర్ నుంచి మనకి నీళ్లు అందించే విధంగా కూడా ఆ అలొకేషన్ చేయగలిగితే దాదాపు 11 విలేజ్లు అంటే సంజీపురము, ఓబ్లాపురము, చెర్లోపల్లి, మడ్డిపల్లి, నారాయణరెడ్డిపల్లి, చాలవేముల, కుమనమల, రంగరాజుకుంట, కొండుగారిగుంట అట్నుంచి మనం బొప్పేపల్లి, కూచువారిపల్లి అక్కడ గ్రామాలకు కూడా మనము సంపూర్ణంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతామనే ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోగలిగాము. రైతులు అంటే కనీసం తాగురానికి కూడా నీళ్లు లేని పరిస్థితి దాదాపు ఈ 10-11 పనులలో కూడా నెలకొలిగింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కేవలం పేపర్లకే పరిమితమైనటువంటి హామీలను మనం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఫీల్డ్లోనే ఈరోజు అధికార యంత్రాంగం అంతా మాలాంటి ప్రతినిధులంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లాలో కూడా చూసుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా సొంత నిధులతో ఈరోజు కార్యక్రమాలని మొదలుపెట్టి అంటే రైతులని ఆదుకునే పరిస్థితి, రైతులకి ఊరట కలిగించే పరిస్థితిని ఈరోజు మనము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాది తాడిపత్రి డివిజన్, పుట్లూరు, ఎలనూరు కూడా కొంచెం తాడిపత్రి డివిజన్ కిందికి వస్తుంది. మీరు చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మరమ్మతులు చేపిస్తూ ఈరోజు రానున్న సీజన్కి అంటే దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ మనకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ మరమ్మతుల్ని కూడా అంటే మాకు అనుసంధానమైనటువంటి కెనాల్స్ అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నాము. ఫీల్డ్లోకి వెళ్ళి రైతులకి సంపూర్ణంగా నీళ్ళు అందించాలనే ధ్యేయంతో పనిచేసే విధంగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా నిట్టూరు చెరువు ఉందండి మనకి. నిట్టూరు చెరువు, బుక్కాపురం చెరువు నుంచి బొప్పేపల్లి చెరువుకి పైప్ లైన్ ఆల్రెడీ రెడీగా ఉంది కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి, చెరువులను క్లీన్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి చెరువులకు కూడా నీళ్ళు అందించాలనే ధ్యేయంతో ఈరోజు అక్కడ మరమ్మతులు మొదలు పెట్టేందుకు ఈరోజు ఎస్టిమేషన్స్ వేసుకున్నాము. మన కొన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. దాదాపు మనము ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమంలో బొప్పేపల్లి చెరువు నుంచి మళ్ళీ మనము 17 కిలోమీటర్ వరకు కూడా ఆ కెనాల్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ కుమ్మనమల కుంట దగ్గర నుంచి మనము న్యాచురల్గానే ఆ వాగు నుంచి మనము బొప్పేపల్లికి నీళ్ళు అందించేలాగా కూడా ఈరోజు ఆ రూట్ని కూడా పరిశీలించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ 17 కిలోమీటర్ దగ్గర నుంచి అంటే కుమ్మనమల కుంట దగ్గర నుంచి వాగులో నుంచే మనకి బొప్పేపల్లి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 4 కిలోమీటర్ మరమ్మతులు చేసుకోగలిగితే ఖచ్చితంగా బొప్పేపల్లి చెరువుకు కూడా నీళ్ళు అందించే విధంగా కూడా మనం ముందుకెళ్తామని ఈరోజు అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ ప్రపోజల్స్ కానీ ముఖ్యంగా అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆథరైజేషన్ కోసం మనం ఈరోజు అడగడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడి నుంచి మనము 11వ కిలోమీటర్ మడ్డిపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి ఆ కెనాల్ని కూడా మనము పరిశీలించడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా మనం క్లీనింగ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా నిధులు కేటాయించి ఇక్కడ కూడా ఆ కాలువలన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం. సుబ్రాయన్ సాగర్ దాని తర్వాత సుబ్రాయన్ సాగర్కి మనం వచ్చి లోపల ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా అని గేట్ల వరకు కూడా మనం లోపలికి వెళ్ళి ఆ గేట్స్ పరిస్థితి ఏంటి అంటే కొన్ని సంవత్సరాల కింద కట్టిన గేట్లను కూడా కనీసం గ్రీసులు కూడా వేసుకోలేని పరిస్థితి, లీకేజీలు ఎంతగానో లీకేజీలు ఉన్న పరిస్థితిని చూసాము. దాన్ని కూడా ఎలా మనము చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కాంక్రీట్వి కానీ లేదంటే
సిల్క్ క్లీనింగ్కి కానీ లేదంటే ఈ గేట్ మరమ్మతులకి కూడా మేమంతా కూడా ఎస్టిమేషన్స్ వేసుకున్నాము. రానున్న ఈ సీజన్లో మనము సంపూర్ణంగా ఇవన్నీ కూడా అరెస్ట్ చేయగలిగితే, రిపేర్స్ చేయగలిగితే ఖచ్చితంగా మనం వాటర్ వెలాసిటీని పెంచి వాళ్ళకు రైతాంగానికి మంచి నీరు అందించే విధంగా కూడా ముందుకెళ్తామని అక్కడ కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పుట్లూరు, గరుచింతలపల్లి, కోమటికుంట్ల గ్రామాలకి, చెరువులకి ప్రధానంగా జాజికొండ వాగు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళి కూడా జాజికొండ వాగు దగ్గర కూడా మనం వెళ్ళి అక్కడ ఫీల్డ్లో విజిట్ చేయడం జరిగింది. ఒకటే ఒక వర్షంతో మనము ఆ వాగంతా కూడా నిండే పరిస్థితి ఉంటుంది. ఆ వాగు నిండితే ఈ 3 చెరువులు కూడా నిండే పరిస్థితి ఉంటుంది. అంటే అట్లా న్యాచురల్ రిసోర్సెస్ని కూడా, అంటే న్యాచురల్గా నీళ్లు వర్షపు నీళ్ళతో నిండే చెరువుల్ని మరమ్మతులు చేయడానికి కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏం చేసిందో మీకే తెలియజేస్తూ ఉన్నాం. సో దాన్ని కూడా పరిశీలించినాము. ఖచ్చితంగా అక్కడ కూడా మరమ్మతులు చేసి వర్షపు నీళ్ళు కూడా మనం వేస్టేజ్ లేకుండా, ఎందుకంటే అమలు దిన్నే గేట్ల దగ్గర మీరు చూసుకుంటే ఎంతో వర్షపు నీళ్ళంతా కూడా పెన్నా రివర్లోకి వేస్టేజ్గా వెళ్ళిపోతున్నాయి. అంటే కొన్ని ఒకటేసారిగా చెరువు నిండేవి అవన్నీ కొన్ని వందల క్యూసెక్కుల వాటరు నదిలోకి వెళ్ళిపోయే పరిస్థితిని చూసి రైతులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి, కన్నీరు పెట్టుకున్న పరిస్థితిని కల్లారా చూసాము. సో ఖచ్చితంగా ఏ చుక్క బొట్టు కూడా, అంటే మంచినీటి చుక్క కూడా వృధా కాకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టాము. జాజికొండ వాగుని కూడా ఖచ్చితంగా రిపేర్స్ చేసి అక్కడ ఉన్నటువంటి సిల్క్ క్లీనింగ్ చేసి అక్కడ కూడా పుట్లూరు, కోమటికుంట్ల, గరుచింతలపల్లికి వాళ్ళకి వాటర్ అందించేలాగా మరమ్మతులు చేయడానికి అధికార యంత్రాంగం అంతా కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఆల్రెడీ మనము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడము ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. సో ఫైనల్ రిపోర్ట్ ఈరోజు ఫీల్డ్ రిపోర్ట్ ఇప్పించి ఖచ్చితంగా అతి త్వరలో ఆ నిధులను కూడా కేటాయించి దాదాపు 3,58,000 లక్షల రూపాయలు, 3,58,00,000 రూపాయలతో ఈరోజు జాజికొండ వాగు, అలాగే 29 డిస్ట్రిబ్యూటరీ, అలాగే సుబ్బరాయన్ సాగర్కి సంబంధించినటువంటి మరమ్మతులకి కోసం ఈరోజు ఎస్టిమేషన్స్ వేయడం జరిగింది. దాన్ని కూడా సీఎం గారు మంచి ఆలోచనతో రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తూ దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్లో ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. దాన్ని కూడా అతి త్వరలో కూడా ముందుకు తీసుకొస్తామని, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. రైతులందరూ, ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలలకో 4 నెలలకోనే మనము సుబ్బరాయన్ సాగర్ వరకు ఎన్ని సమస్యలు ఉన్నా, నిధులు లేకపోయినా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇబ్బందుల్లో ఉన్నా స్వయంగా రైతులే ముందుకు వచ్చి ఆ రోజు డబ్బులు కేటాయించి చిన్న మరమ్మతులు చేసుకొని అప్పుడే మనం సుబ్బరాయన్ సాగర్ని నీళ్లు అందించాము. ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూసాము, రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూసాము. అదే ధ్యేయంగా ఈరోజు శాశ్వత పరిష్కారణ కోసము మనము ఏదైతే గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ఖచ్చితంగా అది వచ్చే ఫేజ్లో ఆమోదం ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈలోపు ఏదైతే వర్షపు నీటి నుంచైనా వచ్చే నింపే చెరువులని, అలాగే ఇలాంటి చిన్న సమస్యలు, చిన్న మరమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనము క్లియర్ చేసుకుంటూ వస్తే ఆ శాశ్వత పరిష్కారానికి ఎంతో దూరంగా లేము. కావున ఇట్లాంటివన్నీ చేస్తే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని ఒక చిత్తశుద్ధితో మనం ఇట్లాంటి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మన రైతులు చిరకాల కోరిక కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఒక 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దవి కూడా ఈరోజు బొప్పేపల్లి చెరువు నీళ్ళ కోసము గత 8 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు. అంటే మనకి తెలిసి 8 నెలలే, కానీ ఆయన 75 వయసు ఉన్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. దాన్ని మన కళ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సంకల్పంతో రైతు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈరోజు మాలాంటి ప్రతినిధులని
అధికారులందరినీ కూడా ఈరోజు అప్రమత్తం చేసి ఈరోజు ఫీల్డ్లోకి పంపించి పనులన్నీ కూడా జరిపించే విధంగా కూడా ప్రణాళికలు వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. చాలా చాలా మోటివేటింగ్గా ఉంది, ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే ఇంతటి మంచి పనిని, ఒక గొప్ప పనిని, శాశ్వతంగా పేరు నిలిచిపోయే పనిని ఈరోజు మా ద్వారా జరుగుతున్నందుకు చాలా చాలా అదేవిధంగా అండి మనం చూసుకుంటే ఈ సాగునీటి సంఘాల ప్రెసిడెంట్స్ కూడా ఈరోజు ఎన్నికవ్వడము, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ప్రతి డిస్ట్రిబ్యూటరీస్లో కూడా నిధులు కేటాయించి వర్క్స్ జరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పుట్లూరు ఎలనూరుకి దాదాపు 36 లక్షల రూపాయలని కేటాయించి ఈరోజు శాంక్షన్ అయ్యి పనులను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అవి కూడా అతి త్వరలో క్లియర్ అయిపోతాయి. అక్కడ వాటర్ వెలాసిటీని క్లియర్ చేస్తూ మంచి నీరు ప్రవాహం కోసము సిల్ట్ క్లీనింగ్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ, ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ మరమ్మతులన్నింటినీ కూడా ఒక చిత్తశుద్ధితో నిధులను కేటాయించి ఈరోజు చేస్తున్నటువంటి పనులను కూడా ఈరోజు ప్రజలకి చూపిస్తూ ఉన్నాము. మనం ముందు నుంచి కూడా తెలుసు, ఎక్కడైతే సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు ఎలనూరు మండలాల్లో ఫ్యాక్షన్ నేచర్ ఉన్నటువంటి గ్రామాలు, ఇక్కడ నీళ్ళు ఇస్తే రైతులు బంగారం పండిస్తారు. అలాంటి పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఫ్యాక్షన్ని ప్రేరేపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇంకా ఒక కక్షపూరిత రాజకీయాల్లాగా ముందుకు తీసుకెళ్లారు. కానీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒక చిత్తశుద్ధితో ప్రతి రైతుకి కూడా నీళ్ళు అందిస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఈరోజు రైతు సంక్షేమం కోరుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ ఉన్నామండి. ఇక్కడ ఉన్న ప్రతినిధులు అందరితోటి బొప్పేపల్లి చెరువు యొక్క సందర్శనము చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఏమంటే ఈ బొప్పేపల్లి చెరువుకి మేడం గారు చెప్పినట్లు మనకు వాటర్ ఫీడింగే కాకుండా చెరువుని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఇన్స్పెక్ట్ చేశాను. చెరువు పైన ఇంకా మట్టిని ఏర్పాటు చేసి స్లోప్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ రివెట్మెంట్ కూడా దెబ్బతిన్నింది. అదంతా కూడా మనం ఇంప్రూవ్ చేయాలంటే కొంచెం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్టిమేట్ కాకుండా ఇంకొక మేజర్ ఎస్టిమేట్ కూడా వేసి ఆ చెరువుకి ఫ్యూచర్లో కూడా ఎస్టిమేట్ శాంక్షన్ చేయించుకొని మేడం గారు సహకారంతో ఆ చెరువుని మీరందరూ అభివృద్ధి చేసుకుంటే మీకు ఇంకో 100 సంవత్సరాల పాటు ఆ చెరువు మీకు ఉపయోగపడుతుంది. మరియు ఆ చెరువు కింద మంచి ఆయకట్టు ఉంది కాబట్టి ఆ చెరువుని దాన్ని మైనర్ ఇరిగేషన్ కూటమిలోకి చేర్చాలని నేను ఎస్సీ గారిని కోరుకుంటున్నాను. మైనర్ ఇరిగేషన్ కూటమిలోకి చేర్చుకుంటే నీటి సంఘం అనేది ఏర్పడుతుంది మరియు దానికి నిధులు మంజూరు అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా దానికి ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయించుకొని మీరు మీ పనులు మీరే చేసుకోవచ్చు, మరొకరు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా బొప్పేపల్లి చెరువుకి మనము సుబ్బరాయ సాగర్ నుంచి ఆ ఫీడర్ ఛానల్ 29 డిస్ట్రిబ్యూటరీ ద్వారా 30 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్ని దాన్ని వెడల్పు చేసుకొని స్లోప్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఎస్టిమేట్ ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ వారు సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రపోజల్స్ ఒకటి రెడీ చేసి మేడం గారికి ఇవ్వటం జరిగింది. మేడం గారు కూడా ప్రపోజల్స్ సంతృప్తి చెందారు. ఆల్రెడీ దీన్ని మనము ప్రొవిజన్స్లో పెట్టడం జరిగింది. ఎస్టిమేట్ శాంక్షన్ అయిపోతే వెంటనే టెండర్ని పిలవడం కానీ ఏదైనా చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని మేము గుర్తించాము, డిపార్ట్మెంట్ గుర్తించింది. ఎందుకంటే ఒరిజినల్గా ఇది మా పెన్నార్ సిస్టంలో లేకపోవటం వల్ల ఇప్పుడు దీన్ని మనము దృష్టి సారిస్తున్నాం. మేము కూడా దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి ఎస్టిమేట్ శాంక్షన్ చేయించడానికి కృషి చేస్తాము. ఎమ్మెల్యే గారి సహకారంతో మనము వెంటనే మరమ్మతులు చేపట్టి కాలువ అభివృద్ధి చేసి మనం వెంటనే వాటర్ సప్లై చేసి మళ్ళీ అలానే దారిలో ఉన్న ఇంకొన్ని స్ట్రక్చర్స్ కొన్ని కట్టాల్సి ఉన్నాయి. వాటికి కూడా కట్టడానికి మేము ఎస్టిమేట్లో ప్రొవిజన్స్ పెడతాము. దానికి తగిన మరమ్మతులు అన్నీ కూడా చేపట్టడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తామని విన్నవించుకుంటున్నాను. మేడం గారికి నా కృతజ్ఞతలు. ఇది ఈ బొప్పేపల్లి చెరువు, సుబ్బరాయ సాగరు పెన్నార్ సిస్టంలో ముందు నుంచి లేదని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ పెన్నార్ సిస్టంలో దీన్ని ప్రాముఖ్యత కల్పించి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇంక్లూడ్ చేపిస్తే ఆటోమేటిక్గా మనకు పెన్నార్ సిస్టంలో ఇంక్లూడ్ అయిపోతే మనకు దానికి ఫ్యూచర్లో ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు అధికారులు ఇన్స్పెక్ట్ చేయడం అనేవి జరుగుతాయండి. ఇంతకాలం కూడా అవి ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల సిస్టంలో మీరు చెప్పినట్లు నిర్లక్ష్యానికి గురైందని నేను అనుకుంటున్నాను.